ద్రౌపదితో ఎవరు ఏం చేస్తారో చూద్దాం. కేవలం మీ నవ్వుల కోసం తయారు చేసింది మాత్రమే, ఎవరిని బాధించడానికి ఉద్దేశించింది కాదు. మేము ఏవైనా చిన్న తప్పులు చేస్తే క్షమించండి, అదే పెద్ద తప్పులు అయితే మన్నించండి. మొదటగా మీ ముందుకు రాబోతున్నది తెలుగు సినీ పరిశ్రమకే వన్నె తెచ్చిన సుప్రీం హీరో మెగాస్టార్ చిరంజీవి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట విప్పను. చూస్తానుగా. ఏంటి ఈ ఆడిలో ఇంతమంది జనం చిరుతావా? ఎస్కి రమ్మన్నా వస్తా, ఐసీకి రమ్మన్నా వస్తా, సీసీకి రమ్మన్నా వస్తా, ఎస్కి రమ్మన్నా వస్తా. హీరో రావడం మొదలెట్టాక సెంటర్ ఏదో చూడండిగా. శంకర్, చీర విప్పడం తప్పు నాన్న. బాపు గారు వద్దన్నారా, చేసేదేముంది? నవ్వనీరా, ఎంతసేపు నవ్వుద్ది? ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. రా ముసళ్ళ పండుగ. గాంధీగిరికి కట్టుబడి మన మెగాస్టార్ గారు ద్రౌపదిని లైట్ తీసుకున్నారు. తర్వాత రాబోయే నటుడు ద్రౌపదికి తన పవర్ఫుల్ డైలాగ్స్ తో పిచ్చెక్కించబోతున్నాడు. బాలకృష్ణ. ఎవరు నువ్వు? కుమారస్వామి, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, పుట్టినవాడు చచ్చిపోతుంటే ఈసారి పుట్టేవాడు చీర విప్పేవాడే కావాలని ఒట్టుమని చూసేద్దామని నిలిచిపోబెట్టావా? నేను చూసేద్దామని నిలిచిపోబెట్టావా? ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, అసలు చీర విప్పడం స్టార్ట్ చేస్తే చీరతో కాదు కట్టు చూపుతో తిప్పేస్తా. డైలాగ్ చెప్పి రెస్పెక్ట్ పోలీసు వాళ్ళు కొట్టున్నాడు. నవతర యువతల రాజకుమారుడు ప్రిన్స్ మహేష్. ఎప్పుడు వచ్చావని కాదన్నయ్య, చీరిప్పామా లేదా? ఇంత సాఫ్ట్ గా అన్నావు, నువ్వు నా చీరుతావా? ఇది చూసే అందరూ మోసపోతారు. సాఫ్ట్ కాదమ్మా, ఫుల్ హార్డ్. రోజుకి 4 చీరలు లాగంగా నాకు నిద్ర పడుతుంది. శారీ ఎలా బాగుందాగమ్మా? బ్రదర్ ఉందేంటమ్మా? హైదరాబాద్ ట్రైన్ ఎక్కడికి వెళ్తాది? కాసేపు బయటతో బస్ స్టేషన్ వస్తుంది, అప్పుడు చెప్తా. ఇదే ప్రాబ్లం. మహేష్ కి ఫైట్లు చేయడానికి తప్ప చీరిపడానికి కూడా టైం లేదు. ఈసారి కొంచెం సీరియస్ కథానాయకుడు యంగ్ రిబెల్ స్టార్ ప్రభాస్ రాబోతున్నాడు. Intelligence is stronger than light.
12 ఏళ్లుగా వెతుకుతున్న చిట్టి పెళ్లి చేయడానికి పాపం బుజ్జిగాడు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు రాబోయేది క్లాస్ హీరో సిద్ధార్థ్. సిద్ధు ఆగిరా నాన్న రెండు చేతులతో పట్టుకొని గట్టిగా లాగిరా. వద్దు నాన్న ప్లీజ్, నేను మీ చేత కోల్పోయింది చాలా. కోల్పోయావురా. ఇంకా అర్థం కాలేదా మీకు? ఆడికి వచ్చేటప్పుడు నాన్న ఏముందో, వెళ్ళిపోయేటప్పుడు ఏం లేదో అదే నాన్న నేను కోల్పోయింది. ఆనందం, చిన్ని చిన్ని ఆనందాలన్నీ కోల్పోయింది నాన్న నేను మీ వల్ల. ఆడికి పంపిస్తాను, నేను వెళ్తా. కానీ అక్కడికి వెళ్ళే లోపే చేయలాగా నేను రెడీ మిమ్మల్ని గెలిపించడానికి 19 ఏళ్ళుగా నేను ఓడిపోతూనే ఉన్నానన్న. బాధ పెట్టాను అనుకోలేదు. లేదు నాన్న లేదు, మీరు గొప్ప బాధ. మిమ్మల్ని నేను లూజ్ చేసుకోలేను నాన్న, నన్ను క్షమించండి నాన్న. సారీ రా సిద్ధు, ఇదంతా నా వల్లే కదా. థ్యాంక్ యూ నాన్న. నాన్న తండ్రి కొడుకు సెంటిమెంట్ తో మన గుండెల్ని పిండేశారు, కానీ ఆ సెంటిమెంట్ లో పడి చీలాగా మర్చిపోయారు.